హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించి గ్రామ సచివాలయానికి సంబంధించి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్లో ఈరోజు కింద కామెంట్లో అడిగారండి పశుగ్రాసాల గురించి చెప్పమని. సో ఈరోజు మన మోడల్ పేపర్లో పశుగ్రాసాల గురించి డిస్కస్ చేద్దాము, బిట్స్ చూద్దాము. సో అలాగే పశుగ్రాసాలలో పశువుకి ఏ మేత కావాలి అంటే ఎంత మేత కావాలి, అది ఎక్కడ పండించాలి, అలాగే పశుగ్రాసాలలో ఉండే రకాలు ఏమిటి, అవి ఇంపార్టెంట్ బిట్స్ వచ్చేసి ఈ మోడల్ పేపర్లో చూద్దాము. అలాగే మీకు సిలబస్ వైజ్గా ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ బిట్స్గా చేసి ప్లేలిస్ట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది, ఒకసారి అవి చూసుకోండి. అలాగే కామెంట్లో అడిగారండి, మేడం మీరు మరీ డెప్త్గా వెళ్తున్నారు అని. ఎందుకు వెళ్తున్నామంటే ఒక్క మార్కులో కూడా జాబు పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలా ఇవి మంచి జాబ్స్ కాబట్టి అలా మిస్ అవ్వకూడదు అని మేము అన్నీ మీకు సిలబస్ వైజ్గా ఇస్తున్నాము. మీకు నచ్చితే కనుక చూసుకోండి. అలాగే ప్రతి వీడియో వచ్చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వెంటనే వస్తుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొకసారి జ్ఞాపకం ఉంచుకోండి, మీరు ఎక్కువగా చదువుకోవడం వల్ల ఇబ్బంది ఏమీ ఉండదు. ఈజీగా బిట్స్ ఉన్న మాత్రమే మీరు చదువుకుంటూ వెళ్తే, టఫ్గా ఉన్నాయి వదిలేసామనుకోండి పర్సంటేజ్ని బట్టి తీస్తారు జాబులు. ఇవి ఇంటర్ ఎగ్జామ్స్ కాదు, అలాగే 10th పబ్లిక్ ఎగ్జామ్స్ కాదు, మనం పాస్ మార్క్ వస్తే మనకి వస్తుంది అనుకోవడానికి. ఇవి గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి టఫ్గానే ఉంటాయి. మీరు ఎక్కువగా చదువుకోవడం వల్ల మీకు ఒక మార్క్ ఎక్స్ట్రా వచ్చిందనుకోండి, మీరే ముందు ప్లేస్లో ఉంటారు, దానివల్ల జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో చక్కగా చదువుకోండి, అంతేగాని ఎక్కువ బిట్స్ తక్కువ బిట్స్ అలా ఏమీ చూసుకోవద్దు. టఫ్గా ఉన్నాయి, ఈజీగా ఉన్నాయి, అన్నీ చదువుకుంటూ వెళ్ళండి. సో జాబ్కి మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇందులో ఫస్ట్ బిట్ అండి, ఒక పశువుకి రోజుకు ఎన్ని కిలోల పచ్చి మేత అవసరం అవుతుంది? ఆప్షన్ ఏ 20 నుంచి 30 కేజీలు, ఆప్షన్ బి 30 నుంచి 40 కిలోలు, ఆప్షన్ సి 30 నుంచి 50 కిలోలు, ఆప్షన్ డి 40 నుంచి 60 కిలోలు. ఒక పశువుకి రోజుకి 30 నుంచి 40 కిలోల పచ్చి మేత అవసరం అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ బి. మీకు మేము సిలబస్ వైజ్గా మోడల్ పేపర్ ఇచ్చేటప్పుడు ఆన్సర్స్ కూడా మోడల్ పేపర్స్లోనే చెప్తున్నామండి. ఒక ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము, అవి మాత్రం ఆన్సర్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము. అంటే మీరు ఆన్సర్స్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయొచ్చు, లేదంటే మళ్ళీ తర్వాత మీరు రివిజన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని ఆ ఆన్సర్స్ మేము సపరేట్గా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము. అది ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు. ఇవి మోడల్ పేపర్స్కి మాత్రం ఆన్సర్స్ మేమే వీటితో పాటు చెప్తున్నాము, అదొకసారి చూసుకోండి. నెక్స్ట్ రెండవది, 1 లేదా 2 పాడి పశువులను కలిగిన చిన్న మరియు సన్నకారు రైతులు పొలాల చుట్టూ ఎలాంటి చెట్లను పెంచుకోవచ్చు? 1 లేదా 2 పాడి పశువులను కలిగిన చిన్న లేదా సన్నకారు రైతులు పొలాల చుట్టూ ఎలాంటి చెట్లను పెంచుకోవచ్చు? ఆప్షన్ ఏ సుబాబుల్, ఆప్షన్ బి అవిసె, ఆప్షన్ సి గడ్డి మరియు చొప్ప, ఆప్షన్ డి ఏ మరియు బి. 1 లేదా 2 పాడి పశువులను కలిగిన చిన్న మరియు సన్నకారు రైతులు సుబాబుల్ చెట్లను పెంచుకోవచ్చు పొలాల చుట్టూ, అలాగే అవిసె చెట్లను పెంచుకోవచ్చు. నెక్స్ట్ బిట్ అండి, సంవత్సరానికి పశువుకు ఎన్ని టన్నుల మేత అవసరమవుతుంది? ఆప్షన్ ఏ 6 నుంచి 8 టన్నుల మేత, ఆప్షన్ బి 11 నుంచి 14 టన్నులు, ఆప్షన్ సి 8 నుంచి 10 టన్నుల మేత, ఆప్షన్ డి 10 నుంచి 12 టన్నుల మేత. సంవత్సరానికి పశువుకు 11 నుంచి 14 టన్నుల మేత అవసరం అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్, పశువులకు కాయజాతి పశుగ్రాసాలు ఏమి పెంచాలి?
ఆప్షన్ ఏ అలసంద, ఆప్షన్ బి లూసర్న్, ఆప్షన్ సి హజ్ లూసర్న్, ఆప్షన్ డి పైవన్నీ. పశువులకు కాయజాతి పశుగ్రాసాలు అలసంద పెంచవచ్చు, అలాగే లూసర్న్ పెంచవచ్చు మరియు హజ్ లూసర్న్ పెంచవచ్చు. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ పెట్టండి, పశుగ్రాసాలలో బహువార్షిక రకాలలో ముఖ్యమైన పశుగ్రాసాలు తెలపండి. పశుగ్రాసాలలో చాలా రకాలు ఉన్నాయండి, అందులో ముఖ్యమైన పశుగ్రాసాలు తెలపండి. ఆప్షన్ ఏ హైబ్రిడ్ నేపియర్, ఆప్షన్ బి గినీ గడ్డి మరియు పారాగడ్డి, ఆప్షన్ సి లూసర్న్, ఆప్షన్ డి పైవన్నీ. పశుగ్రాసాలలో బహువార్షిక రకాలలో అంటే చాలా రకాలలో ముఖ్యమైన పశుగ్రాసాలు వచ్చేసి హైబ్రిడ్ నేపియర్ మరియు గినీ గడ్డి మరియు పారాగడ్డి, అలాగే ఆప్షన్ సి లూసర్న్. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ పెట్టండి, వర్షాకాలంలో ఎలాంటి పశుగ్రాసం పెంచి వేసవిలో నిల్వ ఉంచి సంవత్సరం పొడవునా పశువుల మేపకు వేసెదరు? వర్షాకాలంలో పశుగ్రాసాలను పెంచుతారు, వాటిని వేసవి కాలంలో నిల్వ ఉంచి సంవత్సరం పొడవునా పశువులు మేతకు ఇస్తారనమాట. అవేంటివి చూద్దాం. ఆప్షన్ ఏ మొక్కజొన్న, ఆప్షన్ బి SS4, ఆప్షన్ సి PC.23, ఆప్షన్ డి పైవన్నీ. వర్షాకాలంలో పశుగ్రాసాలను మొక్కజొన్న, SS4, PC.23 వేసవిలో నిల్వ ఉంచి వీటిని సంవత్సరం పొడవునా పశువుల మేతకు వాడతారనమాట. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ పెట్టండి, ఏకవార్షిక పశుగ్రాసాలను తెలపండి. ఆప్షన్ ఏ జొన్న మరియు కేపీ, ఆప్షన్ బి చారి మరియు SS4 మరియు పూసోబారి, ఆప్షన్ సి మొక్కజొన్న, బాజ్రా, యవలు, ఆప్షన్ డి పైవన్నీ. ఏకవార్షిక పశుగ్రాసాలు వచ్చేసి జొన్న మరియు కేపీ, ఆప్షన్ బి చారి, SS4, పూసోబారి, ఆప్షన్ సి మొక్కజొన్న, బాజ్రా, యవలు. ఇవన్నీ కూడా ఏకవార్షిక పశుగ్రాసాలు. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ వచ్చేసి బహువార్షిక పశుగ్రాసాలను తెలపండి. ఆప్షన్ ఏ CO1 మరియు నేపియర్, ఆప్షన్ బి CO2 మరియు పారాగడ్డి, ఆప్షన్ సి గినీ గడ్డి, ఆప్షన్ డి పైవన్నీ. బహువార్షిక పశుగ్రాసాలు వచ్చేసి CO1, నేపియర్ మరియు ఆప్షన్ బి CO2 మరియు పారాగడ్డి, ఆప్షన్ సి గినీ గడ్డి. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ పెట్టండి, పశుగ్రాసాలలో బహువార్షిక కాయజాతి రకాలను తెలపండి. ఆప్షన్ ఏ స్టైలోహెమటా, ఆప్షన్ బి స్టైలోస్క్రాబ్రా, ఆప్షన్ సి ఫీల్డ్ బీన్స్, ఆప్షన్ డి పైవన్నీ. పశుగ్రాసాలలో బహువార్షిక కాయజాతి రకాలు. ఆప్షన్ ఏ స్టైలోహెమటా, ఆప్షన్ బి స్టైలోస్క్రాబ్రా, ఆప్షన్ సి ఫీల్డ్ బీన్స్. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ పెట్టండి, నీటి వసతిలో ఏడాది పొడవునా కోతకు వచ్చే పశుగ్రాసం ఏది? ఆప్షన్ ఏ అలసంద, ఆప్షన్ బి నేపియర్, ఆప్షన్ సి పిల్లి పెసర, ఆప్షన్ డి పారాగడ్డి. నీటి వసతిలో ఏడాది పొడవునా కోతకు వచ్చే పశుగ్రాసం నేపియర్. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ పెట్టండి, సుబాబుల్ మరియు అవిసె లాంటి పశుగ్రాసాల చెట్ల నుండి రోజుకు ఎన్ని కిలోల మేత వస్తుంది? ఆప్షన్ ఏ 8 నుంచి 10 కిలోల మేత వస్తుంది, ఆప్షన్ బి 10 నుంచి 12 కిలోల మేత వస్తుంది, ఆప్షన్ సి 10 నుంచి 14 కిలోల మేత వస్తుంది, ఆప్షన్ డి 12 నుంచి 16 కిలోల మేత వస్తుంది. సుబాబుల్ అవిసె లాంటి పశుగ్రాసాల చెట్ల నుండి రోజుకి 10 నుంచి 12 కిలోల మేత వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ పెట్టండి, పశుగ్రాసాలలో ఎన్ని రకాలు కలవు? ఆప్షన్ ఏ కాయజాతి రకం, ఆప్షన్ బి ధాన్యపు జాతి, ఆప్షన్ సి మొక్కలు, ఆప్షన్ డి ఏ మరియు బి.
పశుగ్రాసాలలో రకాలు వచ్చేసి కాయజాతి మరియు ధాన్యపు జాతి. ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు బి. నెక్స్ట్ బిట్ అండి, నేపియర్ మొక్కలను ఏ ఏ మాసాలలో నాటవలెను? ఆప్షన్ ఏ జనవరి ఫిబ్రవరిలో, ఆప్షన్ బి మార్చ్ ఆగస్టులో, ఆప్షన్ సి ఫిబ్రవరి ఆగస్టులో, ఆప్షన్ డి అక్టోబర్ నవంబర్లో. నేపియర్ మొక్కలను ఫిబ్రవరి ఆగస్ట్ మాసాలలో నాటుతారు. ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ బిట్ వచ్చేసి నేపియర్ పశుగ్రాసాలలో రకములు తెలపండి. ఆప్షన్ ఏ CO1 మరియు CO2, ఆప్షన్ బి APBN మరియు DN2, ఆప్షన్ సి NB2, ఆప్షన్ డి పైవన్నీ. నేపియర్ పశుగ్రాసాలలో రకములు. ఆన్సర్ వచ్చేసి నేపియర్ పశుగ్రాసాలలో రకములు ఆప్షన్ ఏ CO1 మరియు CO2, ఆప్షన్ బి APBN మరియు DN2, ఆప్షన్ సి NB2, అలాగే ఆప్షన్ డి పైవన్నీ. నేపియర్ పశుగ్రాసాల రకములు వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ బిట్ అండి, నేపియర్ పశుగ్రాసపు మొక్క హెక్టారుకు ఎన్ని మొక్కలు కావాల్సి ఉంటుంది? ఆప్షన్ ఏ 22,000, ఆప్షన్ బి 34,000, ఆప్షన్ సి 37,000, ఆప్షన్ డి 22 నుంచి 30,000 వరకు. నేపియర్ పశుగ్రాసపు మొక్క హెక్టారుకు 22 నుంచి 30,000 మొక్కలు కావలసి ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ బిట్ అండి, నేపియర్ మొక్కలు మొదటి కోత ఎన్ని రోజులకు వస్తుంది? ఆప్షన్ ఏ 60 నుంచి 75, ఆప్షన్ బి 65 నుంచి 72, ఆప్షన్ సి 75 నుంచి 82, ఆప్షన్ డి 78 నుంచి 84. నేపియర్ మొక్కలు మొదటి కోత 60 నుంచి 75 రోజులకు వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ బిట్ అండి, హెక్టార్కు నేపియర్ పశుగ్రాసం ఎన్ని టన్నులు ఉంటుంది? ఆప్షన్ ఏ 120 నుంచి 200 టన్నులు, ఆప్షన్ బి 120 నుంచి 280 టన్నులు, ఆప్షన్ సి 180 నుంచి 250 టన్నులు, ఆప్షన్ డి 180 నుంచి 220 టన్నులు. హెక్టార్కు నేపియర్ పశుగ్రాసం 180 నుంచి 250 టన్నులు ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ బిట్ అండి, పారాగడ్డి హెక్టారుకు ఎన్ని వేల కనుపులు అవసరం అవుతాయి? అంటే పారాగడ్డి హెక్టారుకు 30,000 కనుపులు అవసరం అవుతాయి. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ బిట్ అండి, పారాగడ్డి కనుపుకు మధ్య ఎన్ని సెంటీమీటర్ల దూరం ఉండవలెను? పారాగడ్డి కనుపుకు మధ్య 45 నుంచి 60 సెంటీమీటర్ల దూరం ఉండవలెను. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ బిట్ అండి, ఏ ఏ మాసాలలో పారాగడ్డి నాటాలి? ఏ ఏ మాసాలలో అంటే ఏ ఏ నెలలో పారాగడ్డి నాటాలి? ఆప్షన్ సి జూన్ నుంచి జూలై నెలలో పారాగడ్డి నాటాలి. ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ బిట్ అండి, మేత జొన్నలో రకాలను తెలపండి. మేత జొన్నలో రకాలు వచ్చేసి ఆప్షన్ ఏ MP, ఆప్షన్ బి చారి, ఆప్షన్ సి PC23. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. మొక్కజొన్నలో రకాలు ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ బిట్ అండి, జొన్నలు హెక్టారుకు ఎన్ని కిలోలు కావాలి? జొన్నలు హెక్టారుకు 25 నుంచి 40 కిలోలు కావాలి. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ బిట్ అండి, మేత జొన్న ఏ ఏ మాసాలలో విత్తుతారు? మేత జొన్న జూన్ నుంచి ఆగస్ట్ నెలలో విత్తుతారు. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ బిట్ అండి, వరిగడ్డి మరియు యూరియా కలిసినప్పుడు జరిగే క్రియ ఏది? వరిగడ్డి మరియు యూరియా కలిసినప్పుడు సుపోషకం అనే క్రియ జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ బిట్ అండి, యూరియాతో సుపోషకము చేసిన వరిగడ్డి యందు
ఏ ప్రోటీన్ ఎంత శాతం ఉంటుంది? యూరియాతో సుపోషకము చేసిన వరిగడ్డి మందు అంటే సుపోషకము మందు ఏ ప్రోటీన్ ఎంత శాతం ఉంటుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి క్రూడ్ ప్రోటీన్ 4 నుంచి 5% ఉంటుంది. యూరియాతో సుపోషకము చేసిన వరిగడ్డి మందు క్రూడ్ ప్రోటీన్ 4 నుంచి 5% ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ బిట్ అండి, వరిగడ్డిలో తేమ శాతం ఎంత ఉంటుంది? వరిగడ్డిలో తేమ శాతం 8 నుంచి 10% ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ 8 నుంచి 10% ఉంటుంది. నెక్స్ట్ అండి, సుపోషకం చేసిన వరిగడ్డిలో తేమ ఎంత శాతం ఉంటుంది? సుపోషకం చేసిన వరిగడ్డిలో తేమ 45% ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ బిట్ అండి, నిల్వ ఉంచడానికి ఎలాంటి పశుగ్రాసాలు ఎంచుకోవాలి? నిల్వ ఉంచడానికి స్వీట్ సుడాన్ ఆప్షన్ ఏ, అలాగే ఆప్షన్ బి జొన్న, ఆప్షన్ సి మొక్కజొన్న. ఈ 3 పశుగ్రాసాలను నిల్వ ఉంచడానికి ఎంచుకోవాలి. ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ బిట్ అండి, అజొల్లాలో ఏ విటమిన్లు అధికంగా ఉంటాయి? అజొల్లాలో విటమిన్ A1 మరియు B12 విటమిన్లు అధికంగా ఉంటాయి. ఈ బిట్ ఒకసారి చూసుకోండి. ఈ బిట్ లాస్ట్ ప్రీవియస్ పేపర్లో ఒకసారి రిపీట్ అయిన బిట్టు. అజొల్లాలో ఏ విటమిన్లు అధికంగా ఉంటాయి? విటమిన్ A1 మరియు B12. నెక్స్ట్ బిట్ అండి, అజొల్లా ఏ జాతికి చెందిన మొక్క? అజొల్లా అనేది పెర్న్ జాతికి చెందిన మొక్క. ఆన్సర్ పెర్న్. నెక్స్ట్ బిట్ అండి, అజొల్లాలో నత్రజని నిల్వ చేస్తే ఏ బ్యాక్టీరియా ఉంటుంది? అజొల్లాలో నత్రజని నిల్వ చేస్తే అనబీనా అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఆన్సర్ అనబీనా. నెక్స్ట్ బిట్ అండి, అవిసె మొక్కలలో ఏ జంతు మొక్కలు వలన అధిక దిగుబడి ఉంటుంది? అవిసె మొక్కలలో ఏ జంతు మొక్కల వలన అధిక దిగుబడి ఉంటుంది అంటే సెస్బేనియాసిస్ బ్యాక్స్ మరియు నేస్. సెస్బేనియాసిస్ బ్యాక్స్ మరియు నేస్ అనే మొక్కల వలన అవిసె మొక్కలలో అధిక దిగుబడి ఉంటుంది. నెక్స్ట్ బిట్టు, సుబాబుల్ ఏ రకం అధిక దిగుబడిని ఇచ్చేది? సుబాబుల్ K8 రకం అధిక దిగుబడిని ఇచ్చేది. నెక్స్ట్ బిట్ అండి, పోషక విలువలను కోల్పోకుండా నిల్వ ఉంచే పద్ధతిని ఏమంటారు? పోషక విలువలను కోల్పోకుండా నిల్వ ఉంచే పద్ధతిని సిలేజ్ అంటారు. సిలేజ్, SILAGE. నెక్స్ట్ బిట్ అండి, నిల్వ ఉంచడానికి ఎలాంటి పశుగ్రాసాలను ఎంచుకోవాలి? నిల్వ ఉంచడానికి స్వీట్ సుడాన్, జొన్న, మొక్కజొన్న పశుగ్రాసాలను ఎంచుకోవాలి. స్వీట్ సుడాన్, జొన్న, మొక్కజొన్న పశుగ్రాసాలను నిల్వ ఉంచడానికి ఎంచుకోవాలి. నెక్స్ట్ బిట్ అండి, పాతర గడ్డిలో ఏ పోషకాలు ఉంటాయి? పాతర గడ్డిలో కెరోటిన్ అంటే విటమిన్ A పోషకాలు ఉంటాయి. నెక్స్ట్ బిట్ అండి, పశుగ్రాసాలను నిల్వ చేసే పద్ధతులు తెలపండి. పశుగ్రాసాలను నిల్వ చేసే పద్ధతులు: 1. ఎండుగడ్డిగా తయారు చేసుకొని నిల్వ ఉంచటం. 2. పాతర గడ్డిగా నిల్వ ఉంచటం, సీలేజ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి హేలేజ్, HAYLAGE. ఇది ఒక పద్ధతి. నెక్స్ట్ వచ్చేసి 4వది వేస్ట్లేజ్. పశుగ్రాసాలను నిల్వ చేసే పద్ధతులు: ఎండుగడ్డిగా తయారు చేసుకొని నిల్వ ఉంచుట, పాతర గడ్డిగా నిల్వ ఉంచుట, హెయిలేజ్, వేస్ట్లేజ్. ఈ 4 పద్ధతులు పశుగ్రాసాలను నిల్వ చేసే పద్ధతులు. అంటే క్వశ్చన్ అడిగినప్పుడు మీరు వీటిలో ఏది ఆప్షన్గా ఉన్నా ఏది రాసినా కరెక్ట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ బిట్ అండి, పశుగ్రాసం పోషక విలువలు పోకుండా ఏది తోడ్పడుతుంది? పశుగ్రాసం పోషక విలువలు పోకుండా
ఆర్గానిక్ ఆమ్లం తోడ్పడుతుంది. ఆన్సర్ ఆర్గానిక్ ఆమ్లం. నెక్స్ట్ అండి, మొక్కజొన్నలలో రకాలు ఏవి? మొక్కజొన్నలలో రకాలు వచ్చేసి ఆఫ్రికన్ టాల్, ఆప్షన్ బి మిర్చ్, ఆప్షన్ సి గంగా, ఆప్షన్ డి పైవన్నీ. మొక్కజొన్నలలో రకాలు ఆఫ్రికన్ టాల్, మిర్చ్, గంగా. ఆప్షన్ డి పైవన్నీ ఆన్సర్. నెక్స్ట్ బిట్టండి, జనుము విత్తనాలు ఎన్ని కిలోలు జల్లుతారు? జనుము విత్తనాలు 12 నుంచి 15 కిలోలు జల్లుతారు. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ బిట్టండి, కొబ్బరి, చెరకు తోటలలో జనుము, అలసంద, పిల్లి పెసర వంటి పుష్పజాతి పుష్పగ్రాసాలు. కొబ్బరి, చెరకు తోటలలో జనుము, అలసంద, పిల్లి పెసర వంటి పుష్పజాతి పశుగ్రాసాలు సాగు చేయడం వలన సంవత్సరానికి ఎన్ని మెట్రిక్ టన్నుల పశుగ్రాసం లభిస్తుంది? ఈ బిట్ ఒక్కసారి స్లోగా చూసుకోండి, అర్థమవుతుంది. కొబ్బరి, చెరుకు తోటలలో జనుము, అలసంద, పిల్లి పెసర వంటి పుష్పజాతి పశుగ్రాసాలు సాగు చేయడం వలన సంవత్సరానికి ఎన్ని మెట్రిక్ టన్నుల పశుగ్రాసం లభిస్తుంది? అంటే 10 మెట్రిక్ టన్నుల పశుగ్రాసం లభిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ బిట్టండి, తమలపాకు తోటలలో ప్రధానంగా ఏ మొక్కలను పెంచుతారు? తమలపాకు తోటలలో ప్రధానంగా ఏ మొక్కలను పెంచుతారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అవిస. నెక్స్ట్ బిట్టు, సాగు పంటలలో ఎలాంటి పశుగ్రాసాలను వేయవచ్చు? సాగు పంటలలో అలసంద పశుగ్రాసాలను వేయవచ్చు. అలాగే ఆప్షన్ బి పిల్లి పెసర మరియు జొన్న పశుగ్రాసాలు వేయవచ్చు. ఆప్షన్ సి వేరుశనగ వేయవచ్చు. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ బిట్టండి, జనుము ఏ పంట తర్వాత సాగు చేస్తారు? జనుముని వరి కోసిన తరువాత మిగిలిన తేమతో సాగు చేస్తారు. జనుముని వరి కోసిన తరువాత మిగిలిన తేమతో సాగు చేస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో యానిమల్ హస్బెండ్ అసిస్టెంట్కి సంబంధించి మీకు నోటిఫికేషన్ రూపంలో మేము వీడియో చేసిన వెంటనే వస్తుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లేలిస్ట్లో మీకు సిలబస్ వైజ్గా మోడల్ పేపర్స్ ఇంపార్టెంట్ బిట్స్గా చేసి ఇచ్చామండి, అదొకసారి చూసుకోండి. థ్యాంక్ యూ.